హలో మూవీలవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మేమ్. సో లేటెస్ట్గా రాబోతున్న భర్తమాసేల విజ్ఞప్తి, హే బలవత్, ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ యొక్క డేట్స్ అయితే ఫిక్స్ అయితే అయిపోయాయి అనమాట. సో అవి మిస్ అవ్వద్దు అంటే మీరు ఎండింగ్ వరకు వీడియో చూడండి, నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ మనకి లాక్డౌన్ అనమాట. సో ఈ మూవీ యాక్చువల్గా ఎప్పుడైతే రిలీజ్ అయిందనమాట, బట్ ఘోరంగా ఫ్లాప్ అయితే అయిపోయింది. అందుకనే చాలా అంటే చాలా ఫాస్ట్గానే ఓటీటీకి అయితే ఇచ్చారు. ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈ లాక్డౌన్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది ప్రజెంట్, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ నవాబ్ కేఫ్. ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాని మనకి మార్చి 12th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్ డేట్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు, కానీ ట్రైలర్ అయితే రిలీజ్ చేయలేదు, కానీ పోస్టర్ అయితే లాంచ్ అయితే చేశారనమాట. ఈటీవీ విన్లో నవాబ్ కేఫ్ అయితే మనకి మార్చి 12th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ మనకి తెలుగు, హిందీ, తమిళ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో రాబోతుంది అనమాట. మరి మేడ్ ఇన్ కొరియా మూవీ ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ మార్చి 12th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ ఆల్రెడీ ఈ మూవీ మనకి తెలుగు వర్షన్ని కూడా ట్రైలర్ కూడా లాంచ్ అయితే చేశారు. యూట్యూబ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ద తాజ్ స్టోరీ. ఈ మూవీని లైన్స్ గెట్ ప్లే ఓటీటీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ మూవీ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఈ మూవీ అయితే రాలేకపోయిందనమాట. సో ఫైనల్లీ ఈ మూవీని మార్చి 13th నుంచి లైన్స్ గెట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే తీసుకురాబోతున్నారు. మరి ద తాజ్ స్టోరీ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక మార్చి 13th నుంచి లైన్స్ గెట్ ప్లే ఓటీటీలో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అండ్ మోర్ ఎవర్ ఈ ఒక్క ఛానల్తో కాకుండా ఓటీటీ మావ అని చెప్పేసి మనకు ఒక సరికొత్త ఛానల్ కూడా బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికంటే కూడా ఎక్కువ మీద నేను దాంట్లో ఇంటరాక్ట్ అయితే అవుతాను. సో దానికి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడి నుంచి దాన్ని కూడా అయితే సపోర్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మూవీ మనకి ఇది ఒక కార్టూన్ ఫిల్మ్ అనమాట. యాక్చువల్గా కిడ్స్కి బాగా ఇదైతే నచ్చుతుంది. జూపిటియా సీజన్ 2 అనమాట. సో సీజన్ 1 మంచి సక్సెస్ అవడంతో సీజన్ 2 కూడా తీసుకొచ్చారు జియో హాట్స్టార్ వాళ్ళు అయితే. ఇది కూడా మనకి మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. అండ్ తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. మార్చి 13th నుంచి ఈ జుపిటియో సీజన్ 2 వెబ్ సిరీస్ మూవీ అయితే జియో హాట్స్టార్లో స్ట్రీమ్లోకి రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సుమతి శతకం. ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన ఈ మూవీ మార్చి 19th నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. అలా లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి రిసార్ట్. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మార్చి 13th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మల్టిపుల్ ఆడియో మనకి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. జస్ట్ పోస్టర్ మాత్రమే ఇచ్చారు, ఎక్కడ కూడా ట్రైలర్ పైన అలాంటి అప్డేట్స్ కూడా లేవన్నమాట. ఈ రిసార్ట్ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే కనుక మార్చి 13th నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అలా లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి పోచమ్మ అనమాట. ఇది ఒక మిస్టరికల్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఈ మూవీని ఆహావాల్ ప్రజెంట్ అయితే చేస్తున్నారనమాట. జస్ట్ ఒక పోస్టర్ని మాత్రమే లాంచ్ చేశారు ఆహావాల్ అయితే, పోచమ్మ అని చెప్పేసి. సో ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనే డీటెయిల్స్ ఎక్కడ కూడా అయితే అప్డేట్స్ అయితే లేవు, కానీ మోస్ట్లీ మనకి ఏప్రిల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది ఆహాలో. అలాగే విశ్వక్సేన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఫిల్మ్ ఫంకీ అనమాట. థియేటర్లో ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఓటీటీలో మంచి బజ్ అయితే క్రియేట్ అయితే చేసిందనమాట. ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. మార్చి 13th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. ఫంకీ మూవీ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. మరి ఫంకీ మూవీ మీరు థియేటర్లో మిస్ అయితే కనుక మార్చి 13th నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ ఫిల్మ్ మనకి సేమ్ డేట్ రిలీజ్ అయిన మూవీ కపుల్ ఫ్రెండ్లీ. సో ఫంకీతో పోలిస్తే ఇది బెటర్గానే పర్ఫార్మెన్స్ అయితే చేసింది అండ్ కపుల్స్కి బాగా నచ్చిన మూవీ అనమాట ఈ మూవీ అయితే. ఈ మూవీని కూడా మనకి ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. మార్చి 13th నుంచే ఈ మూవీని కూడా స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్గా ఇంతకు ముందే పోస్టర్ కూడా రిలీజ్ అయితే చేశారనమాట. మరి కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే మార్చి 13th నుంచి ప్రైమ్లో స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. అలాగే లిస్ట్లో లాస్ట్ మూవీ మనకి రవితేజ గారు మెయిన్గా యాక్ట్ చేసి సంక్రాంతి రిలీజ్ అయ్యి సంక్రాంతికి ఉన్న హెవీ బజ్ వల్ల ఈ మూవీ పెద్దగా హైప్ అయితే రాలేకపోయిందనమాట. బట్ ఓటీటీలో G5 వాళ్ళు పోస్ట్పోన్ చేయడం వల్ల హైప్ అయితే బాగా పెరిగింది. అదే భర్తమాసేల విజ్ఞప్తి. ఈ మూవీని మనకి G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మార్చి 13th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఓటీటీ మావను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.